నా పేరు చుక్క కన్నమనాయుడు, ఎక్స్ కౌన్సిలర్ అండి. మరి ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఒక పండగ వాతావరణం లాంటి వాతావరణం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మహానాడు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే మరి ఈ మహానాడు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా, నాయకులందరినీ కూడా ఒక తాడిపైకి తీసుకొచ్చి ఒక క్రమశిక్షణగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ. అందులో ఉన్న నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా మరి క్రమశిక్షణ అనే విధానంతో ముందుకు తీసుకెళ్తారు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు తాడేపల్లిగూడెం స్థానిక మన ఏదైతే గొర్రెల శ్రీధర్ గారు అనే కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఉలవల బాబ్జీ గారి నాయకత్వంలో, శ్రీధర్ అని నాయకత్వంలో ఇది జరుగుతూ ఉంది. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకరు గ్రహించాలి. ఏంటంటే ఒక విజనరీ నాయకత్వం, ఒక మంచి వ్యక్తి, ఒక సంకల్పం లాంటి ఏదైనా ఒక విషయం పట్టుకున్నారంటే ఒక సంకల్పంలాగా నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటారు. మనం అందులో భాగంగా ఈరోజు చూసుకుంటే వైజాగ్ గూగుల్ కావచ్చు, అలాగే మరి పక్క రాష్ట్రం తెలంగాణ, మనం విడిపోయిన తర్వాత తెలంగాణ కూడా ఏ విధంగా డెవలప్ చేశారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి అటువంటి మనిషిని గుర్తించి ఏదైతే 2029 ఎలక్షన్ వస్తుందో అటువంటిప్పుడు ఆయనకు చిన్న ఓటని చిన్న సాయం చేస్తే సరిపోతుంది. మన పిల్లల భవిష్యత్తు, మన పిల్లల ఫ్యూచర్ ఇదంతా కూడా ఆయన చేతుల్లో ఉంది. ఆయన చూసుకుంటారని కూడా చెప్తున్నారు. మీ పిల్లల భవిష్యత్తు నాది బాధ్యత అంటున్నాడు ఆయన. మరి అటువంటి వ్యక్తి కూడా మరి ఆరోగ్యాలతో చాలా వరకు ఎన్నో ఏళ్ళు మరి అధికారుల నుండి బతుకుంటే మన రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్ళిపోద్దో మనకు తెలుసు. మరి అలాగే మన అమరావతి, చాలామంది ప్రతిపక్ష నాయకులు అక్కడ ఏముంది ఇటుకి తప్పించి ఏం లేదంటున్నారు. కళ్ళుండి చూడాలి ఎవరైనా సరే. మరి అమరావతి ఏ విధంగా ముందుకెళ్తుందో, ఏ విధంగా చేసుకెళ్తారో కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీధర్ అనే అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తాడేపల్లిగూడెం నియోజకవర్గం 18వ వార్డు యూనిట్ ఇన్ఛార్జ్ వరి శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. ఈరోజు మహనీయుడు ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా మహానాడు కార్యక్రమం తాడేపల్లిగూడెం నియోజకవర్గం బాబ్జీ గారి ఆధ్వర్యంలో గొర్రెల శ్రీధర్ గారి ఆదేశాల మేరకు క్లస్టర్ నెంబర్ 10లో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ యొక్క మహానాడులో నిర్ణయాలు కన్వీని ఎరగని చరిత్రలో తీసుకున్నటువంటి ఈ యొక్క స్త్రీ శక్తి రిజర్వేషన్ కానీ మరియు పెద్దలు నిర్ణయించినటువంటి ఇంకా ఎన్నో కార్యక్రమాల యొక్క అంశాలు ఇక్కడ నిర్ణయించారు. వాటిలన్నీ కూడా మేము ఫుల్గా సహకరిస్తున్నాము. అలాగే గత ప్రభుత్వంలో జరగనటువంటి కార్యక్రమాలు, 5 ఏళ్ళలో జరగని కార్యక్రమాలు మన నాయకులు, కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా 2 సంవత్సరాల్లోనే ఈ కార్యక్రమాలు చేశారు. ఈ యొక్క ప్రభుత్వం ఇంకొక 25 సంవత్సరాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ యూనిట్ ఇన్ఛార్జ్ వరి శ్రీనివాసు. నా పేరు శ్రీమతి లింగంపల్లి స్వాతి. నేను తాడేపల్లిగూడెం క్లస్టర్ ఇన్ఛార్జిగా 24వ వార్డులో బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణ ఇన్ఛార్జ్ శ్రీ వలవల మల్లికార్జునరావు గారి నాయకత్వంలో, గొర్రెల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో క్లస్టర్ 10లో శ్రీశక్తి మహానాడు 2వ రోజు ఎంతో ఘనంగా జరుగుతున్న ఈ సభలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అయితే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మహిళలకు గత ప్రభుత్వంలో మహిళలకు ఎలాంటి వెసులుబాట్లు లేవు. మరి ఈరోజు తాడేపల్లిగూడెంలో కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత స్త్రీలకి ఎంత ముఖ్యమైన పాత్ర ఇచ్చారనేది ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. తల్లికి వందనం పథకం కింద ప్రతి ఒక్క తల్లి అకౌంట్లో ప్రతి సంవత్సరం కూడా 15,000 రూపాయలు పడడం, అలాగే మరి గత ప్రభుత్వంలో 2 పిల్లలకు ఇస్తానని చెప్పి ఒక పిల్లోడికి ఇవ్వడం, కానీ మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా తల్లుల అకౌంట్లో పడిపోవడం,
కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే అవన్నీ వెసులుబాట్లు చేసి ప్రతి తల్లి అకౌంట్లో పడడం, అలాగే ఉచిత బస్సు స్త్రీలకి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి ఉచిత బస్సుని, అలాగే దీపం పథకం కింద సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇవ్వడం, అలాగే మహిళలు దేనికి కూడా తీసిపోరు అని చెప్పి ముందస్తుగా ఉంచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్న మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, అలాగే ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఎలాంటి కార్యక్రమాలైనా తన భుజస్కంధాల మీద వేసుకున్నటువంటి వలవల మల్లికార్జునరావు గారికి, మమ్మల్ని అందరినీ కూడా ఈ మహానాడు కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు ధన్యవాదాలు. అలాగే ఈరోజు శ్రీ స్వర్గీయ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారికి ఘనంగా జయంతి వేడుకలు. అయితే మన గత ప్రభుత్వంలో చూసుకుంటే వైఎస్ఆర్సిపి చేసిన ఘోరాలు నేరాలు అన్నీ కూడా మనం ఎన్ని ఇబ్బందులు పడ్డాం, మాట్లాడితే తప్పు, ఏదన్నా అడిగితే తప్పు. మరి అలాంటి రోజుల్లో ఎన్నో అరెస్టులు, ఏదన్నా ప్రజలకి ఇబ్బంది కలిగించే విధంగా నడుచుకున్న పాలన ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం. ఆనాడు ఏదైనా మంచి కార్యక్రమానికి ముందుకొస్తే రక్షణ లేకుండా, మహిళలకు రక్షణ లేకుండా వాళ్ళని హింసించి, ఆడవారని కూడా చూడకుండా హింసించి పరిపాలన చేసిన ఘనత వైఎస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. అలాగే తాడేపల్లిగూడెంలోనే కాదు, అలాగే ఎక్కడ చూసినా సరే ఎలాంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే బురద జల్లే విధంగా వైఎస్ఆర్ ప్రభుత్వం ముందడుగు వేసేది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే విషయంలో కానీ, అలాగే పేద ప్రజలకి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసినప్పుడు కూడా దుర్మార్గ పాలన చూపించి అన్నా క్యాంటీన్లు మూయించడం, అలాగే పెన్షన్స్ కూడా ఇస్తాను అని చెప్పి వచ్చిన వెంటనే ఇస్తాను అని చెప్పి ఇవ్వకుండా మాయ మాటలు చెప్పిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. కానీ చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే వచ్చిన రోజే పెన్షన్ని 4,000 చేయడం, అలాగే ఒంటరి మహిళలకి, అలాగే వికలాంగులకి ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టీడీపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. కానీ అలాంటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే రోజా గారు కావచ్చు, మరి ఇంకా నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు వచ్చిన 2019 నుంచి కూడా వాళ్ళు ఏ రోజు కూడా ఒక మంచి పని చేసినట్టు కానీ ఎక్కడా కూడా దాఖలు లేవు. కానీ బురద జల్లేవి మాత్రమే ఉన్నాయి. ఎప్పుడు కూడా 5 సంవత్సరాల్లో వాళ్ళు పాలన ఎలా ఉంది అంటే ఎప్పుడు కూడా ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరిని హింసించాలి, రోడ్ల మీదకి వచ్చి ఎవరైనా మాట్లాడితే మంచి గురించి రోడ్డు ఎక్కితే వాళ్ళను కూడా అరెస్ట్ చేసిన దాఖలు ఉన్నాయి. మరి అలాంటి ప్రభుత్వానికి ప్రజలు గట్టిగానే సమాధానం చెప్పారు. వై నాట్ 175 అన్నారు, కానీ 11తోనే వాళ్ళకి జనాలు బుద్ధి చెప్పారు. ఆనాడు లోకేష్ గారిని ఎన్నో మాటలు అన్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా మాటలు వదిలేరు. కానీ ఈ రోజున ఆయన యువగలం అనే ఒక పాదయాత్ర ద్వారా ప్రజల్లో మమైకమై ఎన్నో మంచి కార్యక్రమాలు, మరెన్నో మంచి విజయాలు సాధించారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీకు ఎలా అయితే 2019లో మీరు చేసినవి చేస్తాను అని చేయలేదో, అలాగే రేపు వచ్చే ఎన్నికల్లో కూడా మీకు ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్తారు. కాబట్టి మీరు మంచి చేయాలి అంటే బయటికి రండి,
లేదు మీరు ఇలా అరాచకాలు చేస్తాను అంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఊరుకోరు. మిమ్మల్ని ఎక్కడ నించోబెట్టాలో అక్కడే నించోబెడతారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇలాంటి ఒక తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని మర్చిపోకండి. కాబట్టి ఇలాంటి పనులని మానుకుంటే మంచిదని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు మన తెలుగుంటి సాంప్రదాయ పండుగ మహానాడు చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ గారి నిర్వహణలో 10వ నెంబర్ క్లస్టర్ గొర్రెల శ్రీధర్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో చాలా అంగరంగ వైభవంగా వారి యొక్క గొర్రెల సూరన్ గారి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మరి జనం పెద్ద ఎత్తున వచ్చి క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, మాజీ కౌన్సిలర్లు అందరూ కూడా ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదం చేస్తున్నారు. ఇదంతా కూడా ఒక శుభ పరిణామం. ఎందుకంటే గత ప్రభుత్వం మనం చూసాం. ఆ గత ప్రభుత్వంలో రాక్షస పాలన అంటే ఎలా ఉంటుందో ప్రజలందరూ కూడా గమనించి మరి కూటమి ప్రభుత్వాన్ని మనకి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన విధంగానే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీ, అలాగే యువ నాయకులు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేపట్టి ప్రజల్లో తిరిగి వారి యొక్క ఇబ్బందులు, యువకులు ఉద్యోగాలు లేక, పరిశ్రమలు లేక, కంపెనీలు లేక చాలా ఇబ్బందులు పడడం గమనించి, అలాగే కింద స్థాయి వర్గాలు, బీసీ వర్గాలందరి యొక్క బాగోగులు తెలుసుకొని ఈరోజు అధికారంలోకి వచ్చాక ఆయన అప్పుడు ఆ ఎలక్షన్లో హామీలు ఏమైతే ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చే దిశగా, ఉదాహరణకి ఈరోజు మరి వైజాగ్లో గూగుల్ ఏర్పాటు చేయడం కానీ, అలాగే మన అమరావతి కట్టడాలు అన్నీ చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యకరంగా, ఇంత త్వరగా మాటల్లోనే కాదు చేతల్లో చేసి చూపెడుతున్నారు. అలాగే కియా పరిశ్రమలు, యువతకి ఉపాధి అవకాశాలు, అలాగే మొన్న తీసినటువంటి డిఎస్సి 16,000 చిల్లరి పోస్టులు ఈరోజు వాళ్ళు చాలా ఆనందంగా స్వయం కృషితో చాలా కష్టపడి పగలు రాత్రులు కష్టపడి వారి యొక్క పోస్టులు పొందారు. మరి ఈ యొక్క ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారిని కూడా అవన్నీ ఫేక్, వాళ్ళు ఏదో ఇచ్చేశారు, అన్నీ సరిగ్గా లేవని కూడా ఇస్తున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు ప్రెస్ ముందుకు వచ్చి మీ ఇష్టాసారం వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదు. ప్రజల్లోకి రండి, ప్రజల్లో జరుగుతున్న అభివృద్ధి చూడండి. ఇంకా మీరు ఏం చేయాలో, ప్రతిపక్ష పాత్ర అంటే ఏంటి, ప్రజలకు ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంకా ఏం చేయాలి, వాళ్ళకి ఏం కావాలనేది మీరు ప్రతిపక్ష గొంతుగా అసెంబ్లీకి కూడా వచ్చి ప్రజల్లో ఈ విధంగా ఇలా ఇబ్బందులు పడుతున్నారు, మీరు ఏం చేస్తున్నారని అధికార ప్రభుత్వాన్ని నిలదీయడం మానేసి మీరు ఏదో మీ తాడేపల్లి ప్యాలెస్లో ఏదో ప్రెస్ ముందుకు వచ్చేసి మీ ఇష్టాసారం మాట్లాడేసి మళ్ళీ ఒక నెల రోజులు కనిపించడం, మీరు మళ్ళీ బెంగళూరు మీ ప్యాలెస్లోకి వెళ్ళిపోతారు. అది సరైన పద్ధతి కాదు. ప్రతిపక్ష ఎవరైనా సరే నాయకులు, ప్రతిపక్ష నాయకులు, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా సరే ప్రజల్లోకి రండి. నిన్నగాక మొన్న ఏదో డీజిల్ కొరత అప్పుడు కూడా గబాబా బంకుల ముందుకు వచ్చేసి ఓ రోజు నిరసన చేసి వెళ్ళిపోయారు. అది అలా అక్కడ ఇబ్బంది ఏంటి? మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? డీజిల్ ఇంధనం కొరత చాలా ఇబ్బందిగా ఉంది, దాన్ని పొదుపు చేసే దిశగా అందరూ ఉండాలి. మనకి ఇతర దేశాల్లో యుద్ధాల వల్ల ఈ కొరత ఏర్పడిందని ఆయన అంత స్పష్టంగా చెప్పినా సరే మరి మీరు ఈ పెట్రోల్ బంకుల ముందుకు వచ్చేసి డీజిల్ కొరతల గురించి ధర్నాలు చేస్తుంటే హాస్యాస్పదం అనిపిస్తుంది. కావున దయచేసి ప్రతిపక్షాలు మీరు ప్రజల తరపున పోరాడండి. అధికార ప్రభుత్వాన్ని ఇంకా ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది చెప్పాలి. అంతేగాని మీరు ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. అలాగే ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, తల్లికి వందనం మీ హయాంలో ఒక్కరికి వేసి అదేదో అమ్మఒడి వేసు అని భారీ ఎత్తు ప్రచారం చేసుకున్నారు. ఈరోజు ఒకే కుటుంబంలో 4-5 పిల్లలకు కూడా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేసి చూపించారు. అలాగే మీ హయాంలో జాబులు ఎక్కడ ఎవరికి జాబులు లేవు, యువతంతా రోడ్ల మీద నిరుద్యోగులుగా ఉండిపోయారు. మరి మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఈరోజు అన్ని వేల జాబులు తీసి వారందరికీ కూడా ఆనందదాయకంగా చేశారు. అలాగే ఇక నుంచి కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడు కొత్త పెన్షన్లు, కొన్ని లక్షల కొత్త పెన్షన్లు కూడా ఈ రాబోయే 2 నెలల్లో వాటిని కూడా భర్తీ చేయడం జరుగుతుంది. ప్రస్తుత ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంది, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే మా ఈ మహానాడు పండుగలో కొత్తగా తీర్మానాలు చేయడం జరిగింది. నిన్నే మా యువ నాయకులు నారా లోకేష్ గారు రాబోయే ఎన్నికలలో స్త్రీలకు 33% సీట్లు ఇస్తామని అంత
ధీమాగా వ్యక్తం చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఓకే చేసినా చేయకపోయినా మాది హామీ అని అంత స్పష్టంగా ఆయన ఇచ్చారు. ఆయన చెప్పారంటే చేస్తారు. అలాగే మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మా 70-10 వయసు ఉన్నా సరే యువకుడు 20 సంవత్సరాల వయసు ఉన్న యువకుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ముందుకు పరిగెత్తుతూ రోజుకి 24 గంటల్లో 20 గంటలు ఆయన ఈ రాష్ట్ర బాగోగుల కోసమే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రాష్ట్ర మంత్రులు నాయకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ప్రజలకి ఏం కావాలనేది చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. రాబోయే రోజుల్లో మళ్ళీ మాకు 2029లో ఇదే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని తెలియజేస్తూ జై తెలుగుదేశం. ఇది మహానాడులో విభిన్న స్వరాలు. నిజానికి మహిళలకు అందిస్తున్న పథకాలు అవ్వచ్చు, యువతకు అందిస్తున్న పథకాలు అవ్వచ్చు, 16,000 డిఎస్సి పోస్టులు అవ్వచ్చు, గూగుల్ రాక గురించి అన్ని అంశాలపై తెలుగు తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు చాలా చక్కగా వివరించారు. కెమెరామెన్ చిన్నాతో శ్రీనివాస్, మహానాడు.